తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సార్ నెక్స్ట్ మరి ప్లానింగ్స్ ఏంటి సార్ ప్రాజెక్ట్స్? ఇప్పుడే మనోజ్ వాజ్పేయి వాళ్ళతో హారర్ సినిమా తీసాను, అయిపోయింది షూటింగ్. తర్వాత సర్కార్ 4 చేస్తున్నాను. అవునా నిజమా? అండ్ బాలీవుడ్ లో మళ్ళీ వేరే అదర్ స్టేట్ లో ఏమైనా మూవీస్ చేసే ఛాన్స్ ఉందంటారా? సర్కార్ 4 అంటే బాలీవుడే కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెప్పండి సార్, ఫైనల్ గా ఇంకేమైనా జనాలకు చెప్పాలంటే? ఇంకేం లేదు. చెప్పండి సార్, కొంచెం మీరు మాట్లాడితే. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సార్. ఏం ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీని పట్టించుకోను. ఎందుకు సార్? అది నా ఇష్టం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సార్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు. అమ్మాయిల మీద ఒపీనియన్? ఏం లేదు. లివింగ్ రిలేషన్స్ మీద మీ ఒపీనియన్? వాళ్ళ ఇష్టం. పొట్టోడికి దోలు తీరిపోయింది. వాళ్ళ ఇష్టం, మనకెందుకు మధ్యలో? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇవాళ రేపు ప్రొడ్యూసర్స్ దొరకడమే మా ఎక్కువ. అలాంటిది మీకు ఎలా దొరుకుతున్నారు సార్ ప్రొడ్యూసర్స్? ఎలా నమ్ముతున్నారు? అది రాళ్ళ కింద ఉంటారు, రాయి ఎత్తి చూసి అక్కడి నుంచి తీసుకుంటాం. ఓకే, రోడ్ల మీద దొరుకుతారు. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప సార్. మీరు అంటే మీ డైట్ సీక్రెట్ ఏంటి సార్? రీసెంట్ గా చాలా స్లిమ్ గా అయ్యారు. సీక్రెట్ కనుక చెప్పను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ ఇంకోటి అఫీషియల్ గా చెప్పాలంటే ఈ ఆఫీస్ అయితే చాలా బాగుంది సార్, నాకైతే నచ్చింది. ఇదంతా ఓవరాల్ గా మీరే డిజైనింగ్ చేయించుకున్నారా? ఎందుకు సార్ ఇలా ఈ అట్మాస్ఫియర్ ఎందుకు చేయకూడదు అంటే ఒక డిఫరెంట్ ఉంది సార్, మేము కూడా ఫాలో అవ్వాలి కదా. ఎందుకు అన్నారు? ఎందుకు చేయకూడదు అన్న. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తారా అంటే పోతే పోనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, ఆర్జీవి సార్. సో ఆర్జీవి సార్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది డైరెక్టర్స్ సినీ ఇండస్ట్రీకి వచ్చి బిగ్ సక్సెస్ అయితే కొట్టారు అందరు డైరెక్టర్స్, ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు. సో వీళ్ళు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అలాంటిది ఈ రోజు అయితే మన ముందు ఉన్నారు ఆర్జీవి గారు. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. హాయ్, బాగున్నారా సార్? ఫస్ట్ రంగీలా రిలీజ్ అవుతుంది 28th. ఆ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్ వాస్ జస్ట్ వన్ ఆఫ్ ది ఐకానిక్ ఫిల్మ్స్. ఆ టైంలో మ్యూజికల్స్ అనేది రీడిఫైన్ చేసింది ఆ సినిమా అని చెప్తారు. సో ఐ థింక్ ఇప్పుడు నడుస్తున్న రిలీజ్ ట్రెండ్లో దే ఫెల్ట్ దట్ ఇట్స్ వర్త్ రిలీజింగ్ ఇట్ అగైన్. కొత్త రీస్టోర్ చేసిన సౌండ్ తోటి, పిక్చర్ తోటి. ఓకే, కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకున్నట్టయితే అమీర్ ఖాన్ గారు కావచ్చు, ఉర్మిళ గారు కావచ్చు, వాళ్ళ గురించి చెప్పాలంటే? ఐ థింక్ రంగీలా నా ఫిల్మ్స్లో చాలా డిఫరెంట్ ఫిల్మ్ అది. బికాజ్ కాంటెక్స్ట్ ఎక్కువగా గోస్ హారర్ ఫిల్మ్స్, గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ అలాంటి చేస్తాను, వైలెన్స్, యాక్షన్ ఫిల్మ్స్. సో ప్యూర్ లవ్ స్టోరీ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి అది ఒకటే నేను చేసింది. ఓకే, సో టు దట్ ఎక్స్టెంట్ ద వే ద సాంగ్స్ వర్ పిక్చరైజ్డ్ అండ్ ఆల్ దట్. ఓకే సార్, మెయిన్గా రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను పర్సనల్గా అంత క్లోజ్ ఏం కాదండి. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్. ఓకే, ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్పాలంటే? I think he's one of the most trend-setting music directors which came in Indian musical history. ఓకే, మోడర్నిజం అని ఒక మెలోడీతో కలపటం అనేది మన అంతకుముందు ఎప్పుడు వినని రిథమ్స్ లాంటివన్నీ చేసింది ఏఆర్ రెహమాన్. ఓకే, కొంతమంది అంటున్నారు ఏఆర్ రెహమాన్ గారు ఫేడ్ అవుట్ అయినారు అనేసి అంటున్నారు ఈ మధ్య కాలంలో, బ్లాక్ బస్టర్స్ లేదు అనేసి. ఇంకా అవి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన చిక్రి పెద్ద హిట్ అయింది కదా, జస్ట్ క్వశ్చన్ ఆఫ్ టైం. అండ్ రీసెంట్ గా శివ రిలీజ్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఇప్పుడున్న క్వాలిటీతో తీసారు కదా సినిమా, సో దాని గురించి చెప్పాలంటే శివ. శివ ఇస్ ఆల్సో లైక్ ఐ సెడ్ ఇస్ అన్ ఐకానిక్ ఫిల్మ్. చాలా మంది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాని గురించి మాట్లాడుతారు ఇప్పుడు డైరెక్టర్స్, స్టార్స్ కూడా. సో ఆల్ దట్ టుగెదర్ ఐ థింక్ ఇట్స్ ఏ మళ్ళీ సౌండ్ అంతా రీడూ చేయటం వలన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి విపరీతంగా నచ్చింది. ఓకే, అది ఫస్ట్ నాగార్జున గారిని స్టోరీ రాసుకున్నప్పుడే ఎంచుకున్నారా ఆ స్టోరీకి, లేదా స్టార్ ఫ్యామిలీ అనేసి ఎంచుకున్నారా? నాగార్జున కోసమే రాసింది అది. అండ్ ఆ మూవీ ఎన్ని రోజులు షూట్ చేశారు? అతి తక్కువ డేస్ లో షూట్ చేశారు? ఐ థింక్ సమ్ 51 days. ఓకే,
ఆర్జీవి అంటే అందరు బయోపిక్ కానీ ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని స్టోరీస్ చేస్తుంటారు డైరెక్షన్ అని అంటుంటారు కదా. ఒక మాస్ యాక్షన్ సినిమా మీ నుంచి కోరుకుంటున్నారు, ఎప్పుడు తీస్తారు? ఇప్పుడు చేస్తున్నాను, మాస్ టైటిల్ పెట్టలేదు. మళ్ళీ ఆర్జీవి గారు కంబ్యాక్ అంటారు మాస్ సినిమాతో. సార్ ఇంకోటి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది డైరెక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. ఎస్పెషల్లీ కొందరు పేర్లు అయితే మీకు తెలుసు. అండ్ కొంతమంది డైరెక్టర్స్ ఇట్టు కాకుండా కూడా ఇప్పటికీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గర చాలా మంది వర్క్ కూడా చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా. సో వాళ్ళ గురించి చెప్పాలంటే అంటే పర్టికులర్గా ఏం లేదు వాళ్ళకు. ఇది అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఓన్ స్టైల్. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నేను వాళ్ళు నా నుంచి ఇన్ఫ్లుయెన్స్, నేను కూడా ఎవరి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాను. సో ఐ థింక్ ఇట్స్ అ సైకిల్ ఆఫ్ హౌ ప్రోగ్రెస్ హ్యాపెన్స్. ఓకే ఓకే. ఆర్జీవి గారు మీడియం హీరోస్ అండ్ ఫ్రెషర్స్ తోనే తీస్తుంటారు కదా. మేబీ చిరంజీవి గారితో కావచ్చు అండ్ ఎన్టీఆర్ గారితో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో ఏమన్నా సినిమా చేసే ఛాన్స్? నాకు వాళ్ళతో సినిమా చేసే కెపాసిటీ లేదు నాకు. ఎందుకు సార్? మీరు ఇంత ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్, వాళ్ళ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్, దట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఓకే, అలాంటిది నేను ఎప్పుడూ చేయలేదు యాక్చువల్గా. సో అది ఉన్నది చెప్తున్నాను అంతే. మొన్న విషెస్ చెప్పారు చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా నాని గారు, చాలా మంది చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఇట్ వాస్ గుడ్ అండి. వాళ్ళు సినిమాకి చెప్పారు, నా గురించి కాదు కదా. ఫిల్మ్ అనేది కలెక్టివ్, ఫిల్మ్ అనేది కలెక్టివ్ ఎఫర్ట్ అది. ఓకే, మీ బాండింగ్ ఎలా ఉంటుంది లైక్ చిరంజీవి గారితో మీరు? గుడ్. సార్ చెప్పండి సార్, ఎస్పెషల్లీ మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు సందీప్ రెడ్డి వంగ గారు, నాగశ్విని గారు, పూరి జగన్నాథ్ గారు. సో వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో కొంచెం ఏదో ట్రాక్ మారినట్టు సినిమా హిట్స్ కొట్టట్లేకపోతున్నాడు. అసలు ఏంటి, ఏం రీజన్ అయి ఉండొచ్చు? నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాళ్ళకి నా శిష్యుడు ఎందుకు అవుతారు? వాళ్ళు ఏదో చెప్తారు. ఆయన పూరి జగన్కి తనకు ఓన్ స్టైల్ ఉంది. తను చేసే సినిమాలు, బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు అన్నిట్లో తన స్టైల్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది సంభవం లేదు. ఓకే, కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్, ఆర్జీవి గారు ఉడకకి ఇచ్చిన ఇంపార్టెంట్ సినిమాలకి ఇవ్వట్లేదు అనేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ నోరు ఉంటుంది, నోరు ఉన్నదే వాగటానికి. అప్పుడు నేను వాగినట్టే వాళ్ళు వాగుతారు, ఇంకా దానికన్నా ఇంకా కామెంట్ ఏముంటుంది? సార్ మీరు మూవీస్లలో నాకు రీసెంట్ గా ఒక మూవీ మస్తు నచ్చింది సార్, చాలా కనెక్ట్ అయ్యా. సారీ సినిమా, అసలు అది ఎలా వచ్చింది సార్ థాట్? అసలు ఏదో సమ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తోటి ఇంప్రెస్ అయింది. చాలా రియాలిటీ ఉంది సార్ ఆ సినిమా. చూసినంత 2 times ఏమో చూసా సినిమా. అసలు అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మీ నుంచి. ఇంకా మరి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అలాంటివి? మేబీ. అంటే మీరు ఇయర్లీకి ఒక 3-4 మూవీస్ చేస్తున్నారు సార్, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ అన్ని? నేను చేసేది అది ఒకటే కదా, ప్రొఫెషన్. ఆర్జీవి ఇప్పటి నుంచి ఏమన్నా చేంజ్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదు సార్. మీరు అంటే మీ డైట్ సీక్రెట్ ఏంటి సార్? రీసెంట్ గా చాలా స్లిమ్ గా అయ్యారు. సీక్రెట్ కనుక చెప్పను. ఎందుకు సార్? మేము కూడా ఫాలో అవుతాం కదా. సీక్రెట్ అన్నారు కదా, సీక్రెట్ ఎందుకు చెప్తారు? సీక్రెట్ చెప్తే సీక్రెట్ ఎట్లా అవుతుంది సార్? నెక్స్ట్ మరి ప్లానింగ్స్ ఏంటి సార్, ప్రాజెక్ట్స్? ఇప్పుడే మనోజ్ వాజ్పేయి వాళ్ళతో ఒక హారర్ సినిమా తీసాను, అయిపోయింది షూటింగ్. తర్వాత సర్కార్ 4 చేస్తున్నాను. ఓ సర్కార్. చిన్న సినిమా డైరెక్టర్స్ ఏమంటున్నారంటే, ప్రొడ్యూసర్స్ కూడా కావచ్చు, మాకు థియేటర్స్ ఇవ్వట్లేదు, పెద్దవాళ్ళు మా చిన్న సినిమాలని చంపేస్తున్నారు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. దాని గురించి? చంపేస్తారు ఫస్ట్. ఎవరిని చంపడానికి అంత టైం లేదు. థియేటర్స్ ఇవ్వట్లేదు కదా సార్ అంటున్నారు. థియేటర్స్ ఇవ్వట్లేదు అంటే థియేటర్స్ ఎందుకు ఇస్తారు? థియేటర్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు. ఏ సినిమాకి జనాలు వస్తారు అనుకుంటే వాళ్ళు ఇస్తారు. అంతేగాని మీరు సినిమా తీసినందుకు మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, నా షాప్ లో పెట్టట్లేదు అంటే మీనింగ్ ఉందా దానికి? ఓకే సార్. రీసెంట్ గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, హీస్ ఏ పైరేటెడ్ చేశాడు. వాటెవర్, ఐ డోంట్ నో వాట్ సెక్షన్స్ అరెస్ట్ చేశారో తెలియదు నాకు. అది కరెక్ట్ అంటారు అరెస్ట్ చేయడం? కరెక్ట్. అంటే మిడిల్ కొంతమంది అంటారు సినిమా అనేది ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని అతను కన్సెంట్ లేకుండా మీరు ఎక్కడో చేసి దాని మీద మీరు డబ్బులు చేసుకున్నది, ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్స్ అ క్రైమ్. ఓకే. టికెట్ రేట్ పెంచడం వల్లనే మేము ఈ వెబ్సైట్ కి అలవాటు పడ్డాం అనేసి కూడా అంటే అది ఎలా ఉంటుంది అంటే, బంగారం కోట్లో బంగారు ధర ఎక్కువ ఉందని దాన్ని దొంగలు ఇచ్చేసి తీసుకెళ్ళి అంటే తీసుకుంటారా? మోస్ట్ రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్ సార్. ఇప్పుడు మిడిల్ క్లాస్ సినిమాకి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు వెళ్ళొద్దండి. కాదు, ఇప్పుడు సినిమా ఒక్కటి ఐసోలేట్ ఎందుకు చేస్తున్నారు మీరు? 5 star హోటల్లో ఫుడ్ ఉంటుంది, దాబాలో ఉంటుంది. ఓకే. దానికి రేట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక 500 కోట్ల సినిమాని, లేకపోతే 5 కోట్ల సినిమా, 50 లక్షల సినిమా, అన్నిటినీ సినిమా ఎలా జనరలైజ్ చేస్తారు? ఇంకోటి, మ్యానుఫ్యాక్చర్ ఎవడు చేస్తాడో వాడు నిర్ణయిస్తాడు రేట్. అది కొనకపోవటం మీ ఇష్టం. అది మీకు ఆబ్లిగేషన్ లేదు కదా. మీరు వెయిట్ చేస్తారా, చూడరా, దాంతో వర్త్ కదా. ఒక షాప్కి వెళ్తారు,
ఒక పర్టికులర్ థింగ్ మీరు మీ దృష్టిలో చాలా పెద్ద రేట్ అది. అప్పుడు మీరు ఒక్కటే ఏం చేస్తారు, కొనరు అంతే. చాలా దగ్గర తాహుతి లేదు, సంథింగ్ లేదు. ఓకే, చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే టికెట్ రేట్స్ పెంచడానికి మెయిన్ రీజన్ హీరో రెమ్యునేషన్స్ కావచ్చు. ఏదైనా సరే ఫైనల్ గా ఇప్పుడు ఇది సపోజ్ 1,00,000 అనుకోండి, నేను 10 లక్షలు అని చెప్తా. ఎందుకంటే నేను చాలా కష్టపడి రిలీజ్ చేశాను, లేకపోతే దీనికి ఏదో కొత్త కోటింగ్ ఏదో పెట్టించాను అవన్నీ చెప్తా. తర్వాత వాల్యూ డిసైడ్ చేసేది మీరు కదా, నేను కాదు కదా. నేను అడిగితే మీ దృష్టిలో అంత వర్త్ లేదు అంటే మీరు కొనరు అంతే. అప్పుడు నష్టపోయేది అప్పుడు నేనే కదా, ఓవర్ ప్రైస్ చేస్తే. ఓకే, ఆ ప్రైసింగ్ ఎట్లా చేయాలి అనేది ప్రొడ్యూసర్కి ఉన్న ఆస్పెక్ట్, కానీ కస్టమర్కి ఎలా అవుతుంది? ఓకే ఓకే సార్, రీసెంట్ గా వారణాసి గ్లిమ్స్ వచ్చాయి కదా, రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? విజువల్లీ ఇట్ ఇస్ స్టన్నింగ్. ఓకే, దాని మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కాంట్రవర్సీ అవుతుంది కదా, ఏం చెప్తారు మరి? నాకేం తెలియదు. అంటే మీ తోటి కొలికే కదా సార్ డైరెక్టర్? కొలిగడ ఇంట్లో ఉంటాడా? అంటే డైరెక్టర్స్ అంతా ఒక ఫ్యామిలీ, ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. ఏం ఉండదు, ఫ్యామిలీ ఏం ఉండదు. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే మీరు అందరితో కలవడం లాంటి? కలవడం హలో చెప్తాం, ఏదో గాసిప్ చెప్పుకుంటాం. ఎలాంటి గాసిప్? అదే తన సినిమా తను తీసుకుంటాడు, నా సినిమా అనేది సుబ్బారావు సినిమా సుబ్బారావు తీసుకుంటాడు. అవన్నీ వేరే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అవన్నీ కలిపి ఫ్యామిలీ లాగా ఎవరు ఆలోచించు. ఏ బిజినెస్ లో కూడా చేయరు, సినిమానే కాదు. ఓకే, ఆర్జీవి గారు అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు కదా, ఇది మైనస్ అయిందా ప్లస్ అయిందా స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది? ఐ డోంట్ కేర్. అంటే నేను వేరే వాళ్ళు నా గురించి నేను పట్టించుకోను అసలు. ఓకే సార్, ఈ మధ్యకాలంలో రీసెంట్ గా చాలా మంచి సినిమాలు వచ్చాయి కదా, చూడడం లాంటివి ఏమైనా చేస్తారా? మీ ఫేవరెట్ సినిమా అంటే ఏం చెప్తారు? మంచి సినిమాలు పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఉంటుంది. మంచి సినిమా అనేది జనరలైజ్ అవుతుంది. నేను చూస్తాను చాలా సినిమాలు, బట్ ఐ సీ ఫారెన్ ఫిల్మ్స్ ఆల్సో. సార్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు. అమ్మాయిల మీద ఒపీనియన్? ఏం లేదు. లివింగ్ రిలేషన్స్ మీద మీ ఒపీనియన్? వాళ్ళ ఇష్టం, ఎవరైతే కలిసి బతుకుతున్నారో అది వాళ్ళ ఇష్టం, మనకెందుకు మధ్యలో? ఓకే, అంటే అది ఏమాత్రం కరెక్ట్ అంటారు మరి? ఏం కానీ నేనెవరికి చెప్పడానికి వేరే వాళ్ళ గురించి. సార్, ఇద్దరు కలిసి ఒక అడల్ట్స్ కన్సల్టింగ్ దాంట్లో తీసుకుంటున్నారు, మధ్యలో ఎవరికి నొప్పి? ఎవరికైనా ఎందుకు నొప్పి ఉండాలి? మీ ఇంకో లైఫ్ లోకి దూరటానికి. సో ఆర్జీవి గారు అంటే ఏదన్నా కొత్తది క్రియేట్ చేస్తుంటారు, చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కదా, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమన్నా కొత్తది ఏమన్నా క్రియేట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే మీరు ఫోన్ తో కూడా మూవీ తీశారు, అండ్ సోనీ FX3 అనే కెమెరా, చిన్న కెమెరాలతో కూడా మీరు సినిమాలు తీశారు కదా. సో అలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది డైరెక్టర్స్ అలా ఫాలో అయ్యి సినిమాలు తీశారు. సో ఇంకా ఏమైనా ఫర్దర్ గా కొత్త టెక్నికల్ గా? ఈ టెక్నిక్ వాడుతూ ఉంటాను ప్రతి సినిమాలో. కీప్ ఆన్ యూజింగ్ సమ్ న్యూ టెక్నాలజీ. థ్యాంక్ యూ సార్, చాలా టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.